జూబ్లీహిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు సో ఈ బై ఎలక్షన్లో ఇక్కడ సానుభూతి బీఆర్ఎస్కి వర్కౌట్ అవ్వలే. కంటోన్మెంట్ విషయంలో సానుభూతి బీఆర్ఎస్కి వర్కౌట్ అవ్వలే. సరే అది కూడా ఎప్పుడు అధికారం వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే, అప్పుడు ఇంకా కాంగ్రెస్ ఊపే ఉంది, అప్పుడు ఇంకా గ్యారంటీలు ఫెయిల్ కాలే కదా, అప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారు వచ్చి 6 నెలలు అవుతుంది కాబట్టి సో అది కూడా అనుకుందాం. కానీ ఇప్పుడు ఇక్కడ 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి. సో కొద్దిగా మైనారిటీ ఇది లేదు. బట్ ఈ కాంట్రవర్సీస్ మధ్యలో కూడా అధికార పార్టీ బై ఎలక్షను అండ్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం కాలం చేయడము, సో ఈ సానుభూతి కంట్రోల్మెంట్లో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి జూబ్లీహిల్స్లో కూడా ఈ సానుభూతిని బేస్ చేసుకొని బీఆర్ఎస్కి ఓట్లు వేస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఏ బై ఎలక్షన్ జరిగినా అధికార పార్టీ గెలుస్తూ ఉంది, ఏ బై ఎలక్షన్ జరిగినా. సో ఒకవేళ ఈ చనిపోవడం అనేది సానుభూతి వర్కౌట్ అవుతుందా అంటే సానుభూతి తోటి ఓట్లు రావు అని కంటోన్మెంట్ పబ్లిక్ తేల్చి చెప్పినారు. సో మరి అదే సానుభూతి ఇక్కడ వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ అనుకుంటే అది తప్పే.